చికెన్ మసాలా లబ్బుడ్డోళ్ళు అంటే కూడా వస్తూ ఉంటుంది. నాన్ వెజ్ పేస్ట్ నత్తల పులుసు అనేది నత్తల పకోడీ లాంటిది. టైట్ బోన్ ఇస్ ద మిరాకిల్ బోటి అండ్ తలకాయ నా బుర్రకాయ. కారం కొంచెం వేద్దామా? రెడ్ చిల్లీ పౌడర్ डाल दिया प्रिया कुछ देर बाद सिंपत करे प्रिया चिली पाउडर నాన్ వెజ్ పేస్ట్ కొంచెం వాటర్ వేయకండి అలా ఉడిపేసి నాన్ వెజ్ పేస్ట్ వేస్తున్నామండి కారం వేసిన తర్వాత. ఎందుకంటే దీని వేయడం వల్ల ఏంటంటే ఇంక టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అనమాట. దాని తర్వాత మనకు కొరమెంట్ పౌడర్ కూడా వేస్తామండి. కొరియాండర్ పౌడర్ అండి. కొరమెండర్ ఇది కొరమెండర్ గేట్ పక్కన ఉంటుంది. ఇప్పుడు చిన్న స్పైసీ వస్తాయి. గరిటె ఉంటుంది కదండి, గరిటె అంటారు దీన్ని. గరిటెతోని కిలకావాలి. కిలకడం కాదు, కలపాలి. కొంచెం కింద ప్లేన్ వాళ్ళు మేమైతే దీనికి కచ్చేలి మసిగుడ్డ అంటాం. ఆ గుడ్డను అలా పట్టుకొని ఇలా గుడ్డిగా కలిపేయడమే. పనికి మాకు సోమరిపోతులు అక్కడ పడుకుని కూడా పెట్టింది. ఇదిగోండి యువకులు వచ్చారు. యువకులు ఓటింగ్ ఫర్ యూ. చెప్పండి మరి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. చెప్పాను ఇంకోటి మంట పెట్టి చెప్తాను. కొబ్బరి అండి ఇది. ఎందువల్ల దీనివల్ల ఏంటంటే మెత్తగా ఉడుకుతుందండి. మటన్ అయినా సరే ఏదైనా సరే ఉడకని వస్తువు ఏదైనా సరే నీట్గా ఉడుకుతుందండి ఫ్లేవర్గా. దీనిలో కూడా మూతెట్టు వాతావరణం కూడా బాగున్నది కదా, బాగుంటుంది. ఎందుకంటే ఇదిగోండి మా వంట మేస్త్రి సురేష్ అండి. ఇతను మాకు దొరకడం ఒక ఆనిముత్యం మా చాలా అదృష్టం, దేవుడిచ్చిన వరం. ఆనిముత్యాలోనే బంగారు ఆనిముత్యం. మాకు వంటల స్పెషలిస్ట్, ఏ విధంగా వండే కెపాసిటీ ఉన్న వ్యక్తి అండి ఇతను. ఇవాళ మా బంధువులది వరి నూర్చామండి, వరి కుప్ప. ఇదిగో మా గిరిజన సాంప్రదాయ ప్రకారం మాకు పొలంలోనే శీతాలు పండగ అనేది జరుపుకోవడం జరిగింది. అదిగో మాకు తాగడానికి కుర్రాలని ఉసారు కోసం అదో జీరుకల్లు కూడా వచ్చేస్తుంది. అలాగే మా ధాన్యం బస్తాలు వేయడానికి ట్రాక్టర్ కూడా వెంటనే వచ్చేసి ఇదిగోనండి మా బంధువులది ధాన్యం బస్తాలు. అక్కడ చూడండి పని మంత్రులు ఎలా కూర్చున్నారు అక్కడ, చూసావా? ఓకే, మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేసి